ప్రభుత్వ భూములపై ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. కావలి పట్టణంలో ముసునూరు అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన ఉన్న సర్వే నెంబర్ 911/2లోని సుమారు 73 అంకణాల ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం కావలి ఆర్డీఓకు స్థానికులు వినతి పత్రం సమర్పించగా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో ఆ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు సమాచారం. అయినప్పటికీ అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు ఇలా క్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావలి పట్టణంలో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇక ముసునూరు అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 911/2లోని సుమారు 73 అంకణాల భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు చదును చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. దీనిపై స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమికంగా ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపించడం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంపై తహసీల్దార్ శ్రవణ్ కుమార్ను సంప్రదించగా విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వెంటనే అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించినట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సంబంధిత వ్యక్తులకు సూచించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పత్రాలు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. అయితే ఈ భూమికి గతంలో ప్రభుత్వం కొందరికి పట్టాలు ఇచ్చినట్లు సమాచారం ఉందని తహసీల్దార్ వివరించారు. అందువల్ల ఆ పట్టాలు, ఆధారాలు, అసంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అసలు పరిస్థితి స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని సంబంధిత వ్యక్తులను హెచ్చరించినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న మినీ బైపాస్ రోడ్డు పనులపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. సుమారు 2.5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ రహదారికి ప్రభుత్వం 6.3 కోట్లు కేటాయించింది. జాతీయ రహదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి రవితేజ కళ్యాణ మండపం వరకు దాదాపు 6.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మినీ బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం కొనసాగుతుంది. అయితే పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నాయంటూ స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిమెంట్, కంకర, ఇసుక మిశ్రమంలో ప్రమాణాలు పాటించడం లేదని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నప్పటికీ పన్నుల్లో నాణ్యత కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశమని స్థానికులు చెబుతున్నారు. మినీ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావించిన ప్రజలు ఇప్పుడు పనులు నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల సమయంలో సరైన మిశ్రమం ఉపయోగించుకోకపోవడం వల్ల రహదారి భవిష్యత్తులో త్వరగా దెబ్బతింటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలు సాగించే ఈ మార్గంలో నాణ్యత లోపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ పనులపై ఖచ్చితమైన పర్యవేక్షణ కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రహదారి ఇరువైపులా విస్తారంగా పంట పొలాలు ఉండడంతో రైతులు తమ వ్యవసాయ పనుల కోసం తరచూ ఈ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే రహదారి నిర్మాణంలో రైతుల సౌకర్యాన్ని పరిగణలోకి తీసుకోలేదని వారు వాపోతున్నారు. ప్రస్తుతం డివైడర్ కారణంగా రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దాదాపు 100 మీటర్లు అదనంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ యంత్రాలు తీసుకెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రహదారి మధ్య డివైడర్లో రైతులకు అనుకూలంగా చిన్నదారి ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన పనుల నాణ్యతను అధికారులు పరిశీలించి అవసరమైతే సరిచేయాలని కోరుతున్నారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే పనులను నాణ్యంగా పూర్తి చేయాలని స్థానికులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పనులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.